హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఉన్నారో, ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి డైరెక్ట్‌గా స్టూడెంట్ యొక్క అకౌంట్‌లోకి అయితే డబ్బులు అనేటివి పడబోతున్నాయన్నమాట. ముఖ్యంగా నేను చెప్పేది వినండి. ఈ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు మాత్రమే స్టూడెంట్ అకౌంట్‌లోకి పడతాయి. రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా డైరెక్ట్‌గా వారి యొక్క తల్లి లేదా సంరక్షకులుగా ఎవరి పేరైతే ఉంటుందో పథకం కింద, సో వారి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులను జమ చేయడం జరుగుతుందనమాట. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చేటువంటి డే టు డే అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు వివరంగా వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఉందనమాట. సో మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందనమాట. ఇన్ఫర్మేషన్‌ని అందరికీ కూడా రీచ్ చేస్తుంది. సో మీరు తప్పకుండా లైక్ చేయండి. ఈ విద్యార్థులకు సంబంధించి మాత్రమే బ్యాంక్ అకౌంట్‌లోకైతే డబ్బులను జమ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క విద్యార్థులు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అలానే మనకు లాస్ట్ టైమ్ లాగానే అంటే 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి 2 విడతలుగా డబ్బులను విడుదల చేశారనమాట. ఆ 2 విడతలుగా ఎలా విడుదల చేశారంటే, సో మొదటి విడతలో 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు డబ్బులు విడుదల చేశారు. ఆ విద్యా సంవత్సరంలో 2026, 27 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి మొదటి క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్ విద్యార్థులు మరియు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి మాత్రము డబ్బులను రెండవ దఫాలో అంటే జూలైలో విడుదల చేశారనమాట. అంటే వారి యొక్క అడ్మిషన్స్ అనేటివి జరిగిన తర్వాతనే సో వారి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులను జమ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇలా 2 దఫాలుగైతే లాస్ట్ టైమ్ అయితే విడుదలైంది. తర్వాత మూడో దఫా కూడా విడుదలైంది. అది ఎప్పుడంటే గ్రీవెన్స్ పెట్టుకున్నారనమాట చాలామంది కూడా. సో రకరకాల ఇష్యూస్ వల్ల వారికి పేమెంట్స్ అనేటివి పడలేదు. అలాంటి వాళ్ళకి సంబంధించి మాత్రము మూడో విడతలో కూడా డబ్బులను విడుదల చేసింది గవర్నమెంట్. అయితే అప్పుడు కొంతమందికి మాత్రమే డబ్బులనేటివి జమ కావడం జరిగింది. అయితే ఇదే విధంగా ఈ 2026 మరియు 27 విద్యా సంవత్సరంలో విడుదల చేయబోతుందా లేదా అనేది కూడా నేను మీకు వివరంగా ఈ వీడియోలో అందించడం జరుగుతుంది ఇన్ఫర్మేషను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముఖ్యంగా ఏ విద్యార్థులు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్‌ని ఒకసారి చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఎస్సీ విద్యార్థులకు సంబంధించి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఇక్కడ స్టూడెంట్ యొక్క అకౌంట్‌లోకి డబ్బులనేటివి విడుదల చేస్తుంది. ఫీజ్ రింబర్స్‌మెంట్ అయినా లేదా వాళ్ళకి వచ్చేటువంటి స్కాలర్‌షిప్స్ అయినా గానివ్వండి, ఏవైనా సరే సో డైరెక్ట్‌గా వారి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులను విడుదల చేస్తుంది గవర్నమెంటు. సో ఈ యొక్క ఇయర్ నుంచి. అలానే ఇక్కడ మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వారి యొక్క అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా డబ్బులను ట్రాన్స్‌ఫర్ అయితే చేయబోతుందనమాట. సో రూ. 13,000 వారి యొక్క ఖాతాల్లోకైతే డబ్బులు జమ అవుతాయి కాబట్టి, సో వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అంటే మీ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో జస్ట్ ఒక రూ. 200తో మీరు ఆధారు, మీ యొక్క ఫోటోస్ గనుక ఇచ్చినట్లయితే సో అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో జస్ట్ వితిన్ 1 అవర్‌లోనే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుందనమాట. సో ఈ యొక్క అకౌంట్‌కి ఆధార్ లింక్ అనేది ఆటోమేటిక్‌గా అవుతుంది. అలానే ఎన్‌పిసి అనేది కూడా యాక్టివ్ అయిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ అనేటివి ఉండవు. సో అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా సో డైరెక్ట్‌గా ఆ అకౌంట్‌లోకే డబ్బులనేటివి పడతాయి. అయితే ఇక్కడ చాలామందికి కూడా సో ఎస్సీ విద్యార్థి ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూసుకోవాలి. సో 16-17 ఇయర్స్ మధ్యలో ఉంటాడు విద్యార్థి అనేవాళ్ళు. ఓకేనా? స్టూడెంట్ అనేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ అకౌంట్ అనేది అంటే ఇక్కడ 16-17 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థికి అకౌంట్ ఓపెన్ అవుతుందా? అంటే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో దానికి సంబంధించిన రూల్స్ కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి. ఆర్‌బీఐ రూల్స్ ప్రకారము బిలో 10 ఇయర్స్ లోపల ఉన్నటువంటి విద్యార్థికి మాత్రము జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇక్కడ 10-18 ఇయర్స్ ఉన్నటువంటి స్టూడెంట్‌కి మాత్రము సేవింగ్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం విత్‌డ్రాయల్స్ అనేటివి పెడతారనమాట ఆ అకౌంట్‌కి. అంటే ఇక్కడ ఇదొక మైనర్ అకౌంట్ కింద అయితే ఓపెన్ చేసుకోవచ్చనమాట. తర్వాత 18 ఇయర్స్ వచ్చిన తర్వాత మేజర్ అకౌంట్ కిందకి ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్‌ని అయితే మార్చుకోవచ్చు. సో కాబట్టి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ నుంచి ఉన్నటువంటి గైడ్‌లైన్స్ మీకు ఇక్కడ షేర్ చేశాను. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా! ఎస్సీ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు సో తప్పనిసరిగా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీ ఖాతాల్లోకైతే డబ్బులను జమ చేయడం జరుగుతుంది. అయితే ఏ తేదీన డబ్బులు విడుదల చేస్తారంటే జూన్ నెలలో 19వ తేదీనైతే ప్రభుత్వము
లబ్ధిదారుల యొక్క ఖాతాలోకి డీబీటీ విధానంలో డబ్బులను ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీ ఖాతాల్లోకైతే డబ్బులనేటివి పడతాయన్నమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, సో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. సో లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకైతే డబ్బులనేటివి పడతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు పారామీటర్స్ అనేటివి చెక్ చేసుకోవట్టు స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఆ ప్రాసెస్ అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసేసి సో మీరు సింపుల్‌గా ప్రాసెస్ అనేది చూడండి. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అనేది ఉంది కదా! సో ఇందులో వచ్చేసి మొదటిగా మీ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరిది ఇవ్వాలంటే తల్లిగా ఎవరినైతే సో ఇక్కడ మీరు ఉంటుందో సో తల్లి యొక్క ఆధార్ నెంబర్‌నైతే ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇక్కడ మీకు తల్లి లేకపోయినట్లయితే సంరక్షకులుగా ఎవరి పేరైతే ఉంటుందో వారి పేరునైతే అకౌంట్ అనేది ఇక్కడ అంటే ఆధార్ నెంబర్‌నైతే ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొంచెం కిందకి వచ్చినట్లయితే తల్లికి వందనం అనేది కనిపిస్తుంది. సో కనిపించిన తర్వాత సెలెక్టెడ్ ఇయర్ ఉంది కదా! సో ఇందులో వచ్చేసి 2026, 27 సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు వివరాలు అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత సో మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ పారామీటర్స్ అనేటివి చెక్ చేసుకోవాలి. అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని వస్తేనే మీకు డబ్బులు అనేటివి జమ కావడం జరుగుతుందనమాట. ఒకవేళ మీకు ఇక్కడ అన్‌సాటిస్ఫైడ్ గనుక ఉండినట్లయితే సో స్కీమ్ ఎలిజిబిలిటీ పారామీటర్స్‌లో మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేటివి రావండి. ఓకేనా? ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోండి. అలానే బ్యాంక్ అకౌంట్స్‌కి ఆధార్ లింక్ అనేది చేసుకోండి. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో. ఇక్కడ స్టూడెంట్ ఎస్సీ విద్యార్థి మాత్రము వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులనేవి జమ కావడం జరుగుతుంది కాబట్టి సో స్టూడెంట్ ఖచ్చితంగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చాలా త్వరగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎస్సీ విద్యార్థి ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో. ఓకేనా? సో ఇదండి లేటెస్ట్‌గా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తాను.